ఇక్కడంతా కూడా మా పిల్లలు వడియాలు పెడుతూ ఉంటారండి. వడియాలు, తర్వాత గోమయం దగ్గరలో ఉన్న గోశాలల నుంచి ఆవు పేడ తీసుకొచ్చి పేడలు పిడకలు చేస్తారు. మా పిల్లలు గ్లౌజెస్ వేసుకొని తర్వాత మాస్క్ పెట్టుకొని వాళ్ళందరితో పిడకలు చేయించాము. వాటన్నిటితో కూడా ఏంటంటే ధూప్ స్టిక్స్, తర్వాత దీపాలు అవి తయారు చేస్తున్నాము. అది కూడా ఒకేషనల్ ట్రైనింగ్లో భాగమే. మేము కింద రన్ చేస్తున్నది స్కూల్ అండి, డే స్కూలు. సో ఇది తిమ్మాయిపల్లి సైలెంట్ వాళ్ళలో ఉంది. ఇక్కడ పిల్లలు 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్ని మేము తీసుకుంటాము. ఇది ఏమో వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ ఏ హోమ్ ఫర్ ఇంటలెక్చువల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్. సో కూడా బెడ్స్ అండి, ఇలా ఉంటుంది వాళ్ళది హాస్టల్ హోము. సో ఇక్కడ వాళ్ళు ఇక్కడ పడుకుంటారు. ఈవెన్ కేర్ టేకర్స్ కూడా వాళ్ళతో పాటే పడుకుంటారు. సో ఇవి వాళ్ళకి లాకర్స్, వాళ్ళ థింగ్స్ లోపల పెట్టుకొని ఇది చేయొచ్చు. దీని మీద సో ఈ హాస్టల్ అనేది ఓన్లీ ఫర్ బాయ్స్ అండి, గర్ల్స్కి లేదు. సో ఎందుకంటే కొంచెం రిమోట్ ఏరియాలో ఉంది కదా, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ బాయ్స్. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్, ఇంకా స్టార్ట్ చేయలేదు. మాకు ఒక మంచి కేర్ టేకర్ దొరికితే మేము స్టార్ట్ చేయాలని చూస్తున్నాము. ఓన్లీ ఫర్ బాయ్స్. ఏజ్ గ్రూప్ వచ్చేసి 12 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఇంటలెక్చువల్లీ ఛాలెంజ్ అయి ఉండాలి. వాళ్ళంతా వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళ పనులు చేసుకోగలగాలి. అంటే వాళ్ళకు తిరగడం, వాళ్ళ పనులు చేసి స్నానం చేయడం, తినడం, తర్వాత టాయిలెట్కి వెళ్ళడం, క్లీన్ చేసుకోవడం, ఇవన్నీ వాళ్ళు అలా చేసుకుంటే కనుక వాళ్ళకి మేము ఇక్కడ అకామిడేషన్ ఇస్తాము. బట్ కొంచెం టైం పడుతుంది. వీఆర్ సర్చింగ్ ఫర్ ఏదండి. ఇదంతా కూడా ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి, ఎఫర్ట్ చేసే వాళ్ళకి చాలా ఉన్నాయి. ఎఫర్ట్ చేయలేని పూర్ వాళ్ళ కోసమే మేము ఇది స్టార్ట్ చేశాము. సో ఇవన్నీ కూడా వాళ్ళ బెడ్స్. మేము ఈ ఫ్లోర్లో ఒక 48 మంది వరకు కూడా మేము అకామిడేట్ చేయగలుగుతాము. మాకు పైన ఫ్లోర్లో కూడా ఇంకా ప్లాన్ ఉంది, ఒకవేళ ఎవరైనా మంచి డోనర్స్ అక్కడ కూడా చేయడానికి. మొత్తం మేము ఒక 100 మెంబర్స్ వరకు మేము అకామిడేట్ చేయగలుగుతాము. సో ఈ క్యాబిన్స్ మా దగ్గర ఇందాక చెప్పినట్టు కిచెన్ ఉంది కదా, కిచెన్లో వర్క్ చేసే కుక్స్, అసిస్టెంట్ కుక్స్, హెల్పర్స్ వాళ్ళంతా కూడా ఈ 3 క్యాబిన్స్లలో ఉంటారు. సో వాళ్ళు ఇక్కడ పడుకుంటారు. వాళ్ళకి ఒక బెడ్, తర్వాత ఇది స్టోరేజ్ బాక్స్, ఇవన్నీ కూడా ఇస్తాము. ఎవరైనా వాలంటీర్గా ఒక 2 days ఉండి ఇక్కడ మేము పిల్లలతో పాటు స్పెండ్ చేసి వాళ్ళతో పాటు మేము ఏదైనా వాళ్ళకి హెల్ప్ చేస్తామనుకుంటే కనుక ఈ 2 rooms వాళ్ళు ఉండొచ్చు. ఇది పర్మనెంట్ కాదు, ఓన్లీ ఫర్ 2 days, 2 or 3 days. సో వాళ్ళు ఇక్కడే పిల్లలతో పాటు ఉండొచ్చు. కింద మాకు కిచెన్ ఉంది, ప్రాబ్లం లేదు. ఇవన్నీ కూడా లాకర్స్ అండి, పిల్లలు వాళ్ళ థింగ్స్ పెట్టుకోవడానికి. ఇలా ఉంటుంది. సో పిల్లల థింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు కేర్ టేకర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బట్టల మీద అంతా కూడా నేమ్స్ రాసి ఉంటాయి. సో వాష్ చేసిన తర్వాత వాళ్ళ బట్టలు తీసి దీంట్లోనే పెట్టుకోవడం, వాళ్ళ మెడిసిన్స్, వాళ్ళ బ్రష్, వాళ్ళ థింగ్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. సో వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి ఏంటంటే దీని మీద వాళ్ళ ఫోటో పెడతాము, అలాగే వాళ్ళ పేరు కూడా రాసి ఉంటుంది. సో దట్ ఈజీగా వాళ్ళు ఐడెంటిఫై కూడా చేసుకోగలుగుతారు. సో ఒక్కొక్క స్టూడెంట్కి ఇది ఒక్కొక్క లాకర్ ఇస్తామన్నమాట. ఇలాగా వాళ్ళు దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ టాయిలెట్స్ అండ్ బాత్రూమ్స్ కలిపి ఉన్నాయి. సో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అయినా కూడా పక్కన రాడ్స్ ఇవన్నీ కూడా పెట్టించాము. అది హ్యాండ్ వాష్కి. ఒక రిసార్ట్ లాగా ఉంటుంది. సో మొత్తం ఒక 5 houses ఉన్నాయి, ఒక 5-6 రిసార్ట్స్ ఉన్నాయి. వీకెండ్స్లలో పార్టీస్, రిసెప్షన్స్, ఫంక్షన్స్ ఇవన్నీ కూడా అవుతుంటాయి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది, పొల్యూషన్ లేదు, గ్రీనరీ, మంచి క్లీన్ ఎయిర్, ఇవన్నీ కూడా. ఇవి మాకు వన్ ఆఫ్ ద డోనర్స్, ఇది సోలార్, ఇది 10 kV ఇది ఇచ్చారు. అది మన రమేష్ గారు, అది 3 kV తను ఇచ్చారు. మాకు వాటర్కి చాలా ప్రాబ్లం అయ్యేదండి, ఇక్కడ డ్రింకింగ్ వాటర్ లేదు. సో మేము తిమ్మాయిపల్లికి వెళ్ళి వాటర్ క్యాన్స్లలో రోజుకి ఒక 30-40 క్యాన్స్ తీసుకొని వచ్చేవాళ్ళం. ఎందుకంటే కుక్ చేయడానికి, మేము పిల్లలు తాగడానికి అన్నిటికీ అది వాడేవాళ్ళం.
రీసెంట్గా వన్ ఆఫ్ ద డోనర్ మాకు ఈ ఆర్ఓ ప్లాంట్ డొనేట్ చేశారు. దీనివల్ల మాకు చాలా యూజ్ అవుతుంది. అలాగే కేవీ వల్ల కూడా మాకు స్కూల్లో అంతా కూడా కరెంట్ అంతా ఫ్రీ అయింది. ఇంకా కిచెన్కి కనెక్షన్ ఇవ్వాల్సి ఉంది. మొత్తం గీన ఎదురుగా ఉన్నది కీసర గుట్ట అండి. ఇక్కడ మాకు పీకాక్స్ వస్తుంటాయి, ర్యాబిట్స్ వస్తుంటాయి, పాములు వస్తుంటాయి, తేళ్ళు వస్తుంటాయి, అన్నీ వస్తుంటాయి. రకరకాల బర్డ్స్ వస్తాయి. ఇక్కడ ఇది డైనింగ్ హాల్. మా పిల్లలంతా కూడా ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తూ ఉంటారు. ఇది వాష్ ఏరియా. ఇది దీంట్లో ఇవి రైస్ పెద్ద టమ్లర్స్ అండి. దీంట్లో రైస్, దీంట్లో పప్పు తయారు చేస్తారు. ఇది ఒకటి ఎట్ ఎ టైం 25 kgs రైస్ రెడీ అవుతుంది. 1.5 hourలో మేము ఒక 500 మెంబర్స్కి ఈజీగా కుక్ చేసి పంపించగలుగుతాము. సో ఈ రెండు కూడా స్టీమర్, అది స్టీమర్ సహాయంతో కుక్ అవుతుంది. సో ఆ స్టీమర్ వాటర్ వేసేసి కరెంట్ ద్వారా స్టీమ్ వచ్చేసి ఆ స్టీమ్ ద్వారా ఇటు దాల్, ఇటు రైస్ కూడా కుక్ అవుతుంది. సో దీస్ ఆర్ అవర్ మెయిన్ కుక్స్, సుబోధ్, తను సన్నీ. సో వీళ్ళు ఇక్కడ రోజు 500-600 మందికి కుక్ చేసి పంపిస్తారు. వీళ్ళు ఇక్కడే పైన ఉంటారు. సో అక్కడేమో కర్రీస్ అవుతాయి, అక్కడ సాంబార్, అది రైస్ అవుతుంది. ఇది ఇడ్లీ కుక్కర్ అండి. ఎట్ ఎ టైం 300 ఇడ్లీస్ ఇక్కడ రెడీ చేయొచ్చు. ఆ స్టీమర్ ద్వారా దీన్ని కూడా కనెక్ట్ ఉంది. సో ఇప్పుడు ఇడ్లీస్ రెడీ అయితే రైస్, సాంబార్ ఇవన్నీ కూడా అవుతాయి. ఇది గ్రైండర్, పెద్ద గ్రైండర్. దీంట్లో చట్నీస్ చేస్తాము, తర్వాత పప్పు, ఇడ్లీ, దోశ ఇవన్నిటికీ కూడా ఇది అవుతుంది. డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ పంపిస్తాము. ఒకరోజు బోండం, ఒకరోజు పునుగులు, పొంగల్, ఉప్మా, ఇలా రోజుకో రకం వెళ్తుంది. ఎవ్రీడే సేమ్ ఉండదు. సో డిఫరెంట్, ఒకరోజు ఇడ్లీ, బోండా, పునుగులు, తర్వాత పొంగల్, ఇది ఉప్మా, ఇలా రోజుకో రకం ఉంటుంది. దాంతోపాటు సాంబారు, తర్వాత చట్నీ కూడా పంపిస్తాం. వేడిగా వీళ్ళు మార్నింగ్ 4:30కి లేచి రెడీ చేస్తారు. 6:30 కల్లా వెహికల్ వెళ్ళిపోతుంది. 8 o'clock వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ విత్ టీ సర్వ్ చేస్తాం. ఆఫ్టర్నూన్ లంచ్లో ఒక చట్నీ ఉంటుంది, ఒక కర్రీ, పప్పు ఆర్ సాంబార్, మజ్జిగ. ఇవి ఆవు పాలతో చేసిన మజ్జిగ, గోశాల నుంచి తెప్పిస్తాం. ఆ మజ్జిగ పంపిస్తాం. మళ్ళీ నైట్కి మళ్ళీ ఫ్రెష్ కూర ఉంటుంది, రసం ఉంటుంది. సో ఎవ్రీడే ఆల్మోస్ట్ ఒక 500-600 మెంబర్స్కి మేము పంపిస్తున్నాం. ఇది మా రెఫ్రిజిరేటర్. దీంట్లో ఏమన్నా ఇది చేసుకోవడానికి తను మోహన్ అండ్ తను లక్ష్మమ్మ మా హెల్పర్స్ అండ్ క్లీనర్స్ ఇక్కడ. ఇవన్నీ కూడా వెజిటబుల్ స్టోరేజ్ ఇవన్నమాట స్టాండ్స్. దిస్ ఈజ్ అవర్ స్టోర్ రూమ్. సో ఇక్కడ అన్నీ కూడా ఇలా స్టోరేజ్ చేసి ఉంటాయి. స్టోర్ కీపర్ ఉంటాడు. ఎవ్రీథింగ్ ఏ రోజు ఏమి ఇస్తున్నారో అవన్నీ కూడా దీంట్లో నోట్ చేసుకొని పెట్టుకుంటారనమాట. సో జనహిత సేవా ట్రస్ట్ ఎన్నో రకాలుగా ఎంతో మంది ఆర్తులకి సహాయపడుతుంది. సో చేయటానికి మేము రెడీగా ఉన్నాము. బట్ మాకు కొంచెం ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ వస్తే కనుక ఇంకా ఎక్కువ కార్యక్రమాలు, ఇంకా ఎక్కువ మందికి మేము రీచ్ అవ్వగలుగుతాము. ప్లీజ్ హెల్ప్ అస్ విత్ యువర్ డొనేషన్స్. సో మీరు డొనేట్ చేయాలనుకుంటే కనుక ఈ ఛానల్ వాళ్ళని సంప్రదిస్తే కనుక మా నెంబర్స్ వాళ్ళకి ఇస్తారు. సో అందరం కలిస్తే కనుక ఇంకా ఎక్కువ మందికి, ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మనం హెల్ప్ చేయగలుగుతాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఇంతసేపు చూస్తున్నందుకు ధన్యవాదాలు. ఇచ్చిన హాస్ని తెలంగాణ లైవ్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.